హాయ్ అండి అందరికీ. చేపల పులుసు ఎలా పెట్టాలో ఈ వీడియోలో చూద్దాం. చేపల పులుసు అనుకుంటున్నారా? చేపల పులుసు కాదండి. అచ్చం చేపల పులుసులా ఉండే బెండకాయ పులుసు. బెండకాయ పులుసు మసాలాతో ఇలా పెట్టండి. టేస్ట్ మట్టికి సూపర్గా ఉంటుందండి. రొయ్యలు అయితే చిన్నవి తీసుకున్నాను. ఇలా చిన్నవి తీసుకుంటే బెండకాయ పులుసులో ఏంటి ఎందులో అయినా టేస్ట్ మట్టికి చాలా బాగుంటుంది. ముందుగా మిక్సీ బౌల్ తీసుకుని 2 స్పూన్లు ధనియాలు, 1 స్పూన్ జీలకర్ర, 1 స్పూన్ గసగసాలు, కొద్దిగా ఎల్లుల్లిపాయ రేకలు, ఇంచు అల్లం ముక్క వేసుకుని కొద్దిగా వాటర్ వేసుకుని మెత్తగా మిక్సీ పట్టుకోండి. ఉల్లిపాయ అందులోనే వేసి మెత్తగా మిక్సీ పడితే ఉల్లిపాయ మెత్తని పేస్ట్ లాగా అయిపోయి పులుసు అంత టేస్ట్గా ఉండదు. ఫస్ట్ మసాలా అంతా మిక్సీ పట్టుకున్నాక లాస్ట్లో ఉల్లిపాయ వేసుకుని కచ్చాపిచ్చిగా మిక్సీ పట్టుకోండి. ఇలా అయితే చేపల పులుసు ఏంటి, పీతల పులుసు ఏంటి, ఏ పులుసు అయినా చాలా టేస్ట్గా ఉంటుంది. ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. చింతపండు నానబెట్టుకుంటే ఒక గిన్నె తీసుకుని కొద్దిగా చింతపండు తీసుకోండి. కొద్దిగా వాటర్ వేసి నానబెట్టుకుని పక్కన పెట్టుకోండి. స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక కడాయి పెట్టుకుని తగినంత ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వీటెక్కాక ముందుగా రొయ్యలు వేసుకుని ఫ్రై చేసుకోండి. రొయ్యలు ఫ్రై చేసుకునేటప్పుడే కొద్దిగా పసుపు వేసుకుని ఫ్రై చేసుకోండి. కాసేపు ఇలా ఫ్రై చేసుకున్నాక ఒక గిన్నెలోకి తీసేసుకుని అదే ఆయిల్లో 4 పచ్చిమిరపకాయ గుత్తులు వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక మనం మిక్సీ పట్టుకున్న ఉల్లిపాయ ముద్ద అందులో వేసుకుని ఫ్రై చేసుకోండి. వేసేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఇలాగా ఫ్రై చేసుకునేటప్పుడు తగినంత ఉప్పు వేసుకుని ఫ్రై చేసుకోండి. మసాలా ఫ్రై అయిపోయింది కదా. ఫ్రై చేసుకున్న రొయ్యలు కూడా అందులో వేసేసుకోండి. కాసేపు ఫ్రై చేసుకుని తగినంత కారం వేసుకోండి. 2 స్పూన్ల కారం వేసాను నేనైతే. కాసేపు ఫ్రై చేసుకోండి. ఫ్రై చేసుకున్నాక ఈ బెండకాయ ముక్కలు అందులో వేసుకుని కాసేపు ఫ్రై చేసుకోండి. ఎక్కువసేపు ఫ్రై చేయకండి. మళ్ళీ ఎక్కువసేపు ఫ్రై చేస్తే ముక్కలు జిగురు వస్తాయి. ఫ్రై చేసుకున్నాం కదా, కొద్దిగా వాటర్ వేసి కాసేపు ఉడకనివ్వండి. కొద్దిగా ఉడికితే బెండకాయ ముక్క సరిపోతుంది. వాటర్ వేసేసుకున్నాం కదా, మూత పెట్టి కాసేపు ఉడకనివ్వండి. ముక్క కొద్దిగా ఉడికితే సరిపోతుంది. ఉడికిపోయింది కదా, ముందుగా నానబెట్టుకున్న చింతపండు గుజ్జు అందులో వేసేసుకోండి. తుక్కు రానివ్వకుండా చింతపండు రసం అందులో వేసుకోండి. వేసేసుకున్నాం కదా, ఒకసారి గట్టితోటి కలిపి మళ్ళీ మూత పెట్టి ఒకసారి ఉడకనివ్వండి. పులుసు దగ్గర పడేదాకా కాసేపు ఉడకనివ్వండి. రొయ్యలు వేయకుండా కూడా ఉత్తినే బెండకాయ పులుసు పెట్టుకోవచ్చు. చేపల పులుసు లాగా చాలా టేస్ట్గా ఉంటుంది. రెడీ అయిపోయింది బెండకాయ రొయ్యల పులుసు. ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. స్టవ్ ఆపేసుకుని కొత్తిమీర జల్లుకుని కాసేపు మూత పెట్టుకుంటే సరిపోతుంది. కొత్తిమీర స్మెల్తోటి చేపల పులుసులాగా ఉండే బెండకాయ పులుసు చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్కసారి మీరు ఇలా ట్రై చేశారంటే మళ్ళీ మళ్ళీ వండుకుని తింటారు. అంత రుచిగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేస్తారనుకుంటున్నాను. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేయండి.